ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలు టెక్నికల్గాను, ఫినాన్షియల్గాను అండ్ వరల్డ్లీ మొత్తం ప్రపంచమంతా కూడా దగ్గర పడినట్లు ఇంటర్నెట్లో కనెక్టివిటీ, ఈ రకంగా మనుష్యుడు చాలా స్పీడ్లో డెవలప్ అవుతూ ఉన్నాడు. చాలా స్పీడ్లో డెవలప్ అవుతూ ఉన్నాడు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఈ భూమి మీదే మనుషుడు ఉన్నాడు, కానీ భూమిని దాటి వేరొక గ్రహంలో మనుష్యుడు వెళ్లకుండా ఏమేమి ఉన్నాయో చూచేటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ మనుషుని చేతికి దొరికింది, సాధించాడు. ఈ కారణంగా ఏదైనా చేయగలను అనేటువంటి ఒక ధీమాకు వచ్చాడు. ఈ ఫలితం ఎలా మారింది అని అంటే, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టడం, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టడం. ఇలాంటి పర్యవసానాలకు మనుష్యుని యొక్క జ్ఞానం పెరిగింది. అంటే మనుష్యుడు విపరీతముగా పెంచుకున్న జ్ఞానాన్ని అతడు పూర్తిగా నమ్మి, నాకు ఈ జ్ఞానం ఉన్నది, నేను సాధించగలను అన్నటువంటి గొప్ప ధైర్యంతో దేవుడు అవసరం లేదు, దేవుని మాట అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం వరకు అమెరికా దేశం ఒక క్రైస్తవ దేశం. ఈ రోజున అది సెక్యులర్ కంట్రీ, నాట్ ఏ క్రిస్టియన్ కంట్రీ. ఉన్నారు క్రైస్తవులు, కానీ క్రైస్తవులుగా పిలువబడడానికి ఇష్టపడడం లేదు. దేవుడు, దేవుని మాట అనేది అవుట్డేటెడ్గా కనపడతా ఉంది. నిజమేనా? దేవుడు అవుట్డేటెడ్ అవుతాడా? దేవుని మాట అవుట్డేటెడ్ అయ్యే అవకాశం ఉందా? నిజంగా మనుషునికి దేవుని అవసరత లేదా? దేవుడు అన్నటువంటి మాటను మనుషుడు ఒకవేళ నిర్లక్ష్య పెడితే పర్యవసానాలు ఏంటి? దేవుని మాటను మనుష్యుడు జాగ్రత్త వహించి, శ్రద్ధ వహించి, లక్ష్యం ఉంచితే పర్యవసానాలు ఏంటి? 2 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటా ఉన్నాను. ప్రారంభంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. దానిని మనం చదువుకుని వాక్య ధ్యానంలో ముందుకెళ్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు నైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు మీద లక్ష్యముంచుడి. ఇంగ్లీష్లో కన్సిడర్ అనేటువంటి మాట వాడబడింది. కన్సిడర్ అనంటే శ్రద్ధ వహించాలని, గౌరవించాలని. యేసుక్రీస్తును లక్ష్యముంచండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యుడు అభివృద్ధి చెందిన, మనుష్యుడు విస్తరించిన, మనుష్యుడు ధనవంతుడైన, మనుష్యుడు పేదవాడైన, ఈ పరిస్థితులతో నిమిత్తం లేకుండా దేవుణ్ణి మనం లక్ష్యం ఉంచాలి. ఆయనను శ్రద్ధ వహించాలి, ఆయనకు మనము గౌరవం ఇయ్యాలి. యేసుక్రీస్తును లక్ష్యం ఉంచాలి. సో దేవుని లక్ష్యం ఉంచాలి అని చెప్పబడుతున్నటువంటి ఈ మాటను 2 రకాలుగా మనం ప్రశ్న వేసుకుంటే, లక్ష్యం ఉంచితే ఏంటండి లాభం? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏంటండి నష్టం? మొదట నష్టాన్నే చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటను నిర్లక్ష్య పెట్టినటువంటి వ్యక్తులు ఏ రీతిగా పతనమైపోయారో, నాశనానికి వెళ్ళిపోయారో పరిశుద్ధ గ్రంథంలో మనం ప్రారంభంలోనే చూడొచ్చు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరో కాదండి, ఆదాము హవ్వే. చూద్దాం ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపాను.
దేవదేవుడు ఆదామును హవ్వను నిర్మించి వారిని తన పోలికలో చేసుకున్నటువంటి విషయాన్ని బైబిల్లో మనకి తెలియచెబుతూ ఉన్నాడు. తాను సృష్టించినటువంటి సృష్టి అంతటి మీద ఆదామును అధికారిగా నియమించాడు. అదే సమయంలో ఆయనను ఉంచిన ఆ ఏదెను వనమును సేద్యము చేయాలని కూడా పనినప్పచెప్పాడు. తర్వాత తనకు సాటి అయిన సహాయముగా హవ్వను తీసుకుని వచ్చి జత చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని ఆశీర్వదించాడు. అయితే వారికి చెప్పినటువంటి మాటలో దేవదేవుడు ఖండితముగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటనంటే, ఈ ఏదెను వనములో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు. నా పర్మిషన్ అవసరం లేదు, నేను ఇస్తా ఉన్న పర్మిషన్. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాన్ని తినొద్దు. తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారు అని దేవుడు అన్నాడు. దేవుని మాటను స్వయంగా దేవుడే ఆదాముతో పలికినటువంటి మాటగా 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడవచ్చు. దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఏదో దేవుని వాక్యము పాస్టర్ బోధించినట్లు కాదండి. దేవుడే స్వయంగా తన మాటతో ఆదామునకు చెప్పినటువంటి విషయం ఇది. ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని తిన్న రోజున మీరు చనిపోతారు, తినొద్దు అని దేవుడు అన్నాడు. దేవుని మాటను విన్నటువంటి ఆదాము దేవుని మాటను కొంతకాలం లక్ష్యముంచినట్లుగా మనం చూస్తూ ఉన్నామంటే, ఆయన మాటను గౌరవించి, ఆయన మాటను శ్రద్ధ వహించి, ఆయన మాటకు లోబడి ఆ దరిదాపులకు పోలా, ఆ ప్రాంతానికి వెళ్ళలా, అసలు ఏమున్నది అని చూడ్డానికి కూడా వెళ్ళినట్లు లేదు. అయితే తన భార్య హవ్వ వచ్చిన తరువాత ఆమె వెళ్ళింది ఆ చెట్టు దగ్గరకు. మరి ఆమెకి దేవుడు చెప్పలేదు కదండి అని అనుకుంటారేమో. ఖచ్చితంగా ఆదాము తన భార్య అయిన హవ్వకు ఆ విషయాన్ని పూర్తిగా దేవుని మాటగా ఖండితంగా చెప్పే ఉంటాడు. అయినప్పటికీ మరి ఆమె ఏ రీతిగా ప్రలోభ పెట్టబడిందో తెలియదు, కానీ బైబిల్లో వ్రాయబడిన మాట, చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెట్టు మీద సర్పము రూపంలో ఉన్నటువంటి అపవాది ఇది నిజమా అని మాట కలిపింది. ఇది నిజమా అన్నటువంటి మాటతో హవ్వ మొదట తడబడినప్పటికీ మెల్లగా మాట లేక తనకు తెలిసిన సమాచారము అపవాదితో పంచుకోవడం మొదలుపెట్టింది. దేవుడైనటువంటి యెహోవా తినవద్దన్నాడా? ఇవన్నీ మాట్లాడేసరికి హవ్వ కూడా చెప్తా ఉంది, అవును తినొద్దన్నాడు, తింటే చనిపోతారన్నాడు. ఈ మాట అపవాది ఏ రకముగా హవ్వకు మార్చి చెప్పింది అనంటే, మిమ్మలను తినొద్దని చెప్పన్నాడు కరెక్టే, మీరు తింటే చనిపోతారన్నాడు, కానీ అది అబద్ధం. మిమ్మల్ని ఎందుకు తినొద్దన్నాడంటే, మీరు దేవతలు అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు స్వతంత్రులు అవుతారు, కాబట్టి తినొద్దన్నాడు అని దేవుని మాటను ఆమెకు వక్రీకరించి చెప్పారు. ఆ మాటను నమ్మినటువంటి ఆమె కొన్ని ఫలాలు, అనగా దేవుడు ఏదైతే ఫర్బిడ్ చేశాడో, తినొద్దని చెప్పాడో, ఆ చెట్టు ఫలాలు కొన్ని కోసుకొని తిని తీసుకుని వచ్చి తన భర్తకి ఇచ్చింది. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమి చూపిస్తుంది అనంటే, దేవుని మాటను ఆదిలో సృష్టించబడినటువంటి నరమాతృలైనటువంటి వారు లక్ష్యముంచలేదు, నిర్లక్ష్య పెట్టారు. చాలామంది దేవుని నమ్మినటువంటి వారు కొంతకాలం దేవుని మాటకు చాలా బాగా లోబడతారండి. ఆ తర్వాత శోధన వచ్చింది, పడిపోయానండి అని చెప్తా ఉంటారు. కొంతకాలం దేవుని సన్నిధిలో నమ్మకంగా, కొంతకాలం దేవుని సన్నిధిలో దేవుని మాటకు విలువనిచ్చి, కొన్ని సంవత్సరాలు దేవుని వెంట నడిచి తర్వాత కాలంలో పడిపోతే, దేవుడు ప్రారంభంలో నీ గొప్పతనాన్ని కాదు కానీ
అంతిమంగా నువ్వు ముగించే విషయాన్నే దేవుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని గమనించాలి. నేను చర్చిలో మొదట దేవుణ్ణి నమ్మినప్పుడు లేక బాప్తిస్మం తీసుకున్నటువంటి రోజుల్లో చాలా బాగా పనిచేశానండి. దేవుని కొరకు అలాగా నేను చాలా శ్రమించాను, చాలా కష్టపడ్డాను, చాలా దేవుని కొరకు చేశాను. నా గుప్పిలి విప్పి నా సామర్థ్యానికి మించి నేను దేవునికి కానుకలు ఇచ్చాను, దేవుని కొరకు చేశాను, అది ఇది. అప్పుడిప్పుడో చేసావు అన్నది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ప్రారంభంలో ఎలా ఉన్నావు అన్నది కాదు, ప్రారంభంలో దేవుని మాటకు ఎంత విలువనిచ్చావు అన్నది కాదు, ఈ రోజున దేవుని మాటకు విలువనిస్తున్నావా లేదా? ప్రారంభంలో ఆదాము హవ్వలు దేవుని మాటకు చాలా బాగా లోబడ్డారు. దేవుని మాటను వారు లక్ష్యముంచారు, దేవుని మాటను వారు గౌరవించారు. అయితే కొంతకాలం పోయిన తరువాత పరిస్థితులన్నీ మరి చక్కబడిని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ హవ్వ శోధించబడింది, హవ్వ పాపం చేసింది. ఆమె ద్వారా ఆదాము కూడా పాపం చేశాడు. పాపము చేసిన తరువాత దేవుడైనటువంటి యెహోవా వారిని పిలిచి వారిని నిలవబెట్టి తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చిన తరువాత వారు పాపములో పడి ఉన్నారన్నటువంటి విషయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు గనక వీరిని ఆ ఏదోని వనము నుండి బయటికి తోలివేసెను అనేటువంటి మాట మనం చూడగలుగుతా ఉన్నాం. నెట్టివేయలేదు, పొమ్మని చెప్పలేదు, తోలివేసెను. ఎంత అద్భుతమైనటువంటి సహవాసం దేవునితో కలిగి ఉండేవాడండి. ఆ ఏదోని వనములో ఉన్నప్పుడు ఎప్పుడూ ఏ విధమైనటువంటి బాధరబ్బంది లేదు. రేపేం తినాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, నైట్ డిన్నర్ ఏంటి, షాపింగ్కి వెళ్తే డబ్బులు ఎలాగా, ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు దేవుని యొక్క సముఖములో. నేను ఈ విషయాన్ని ఎలా మీ ఎదుట పెడుతున్నానంటే, దేవుని మాటను లక్ష్యము చేసినప్పుడు, దేవుని మాటను అతడు గౌరవించిన దినాల్లో ఏది వెతుక్కోలేదండి. దేవుని మాటను లోబడి, దేవుని మాటకు లోబడి అతడు బ్రతికిన కాలంలో ఏ విషయాన్ని గురించి అతడు తొందరపడలేదండి. ఏ సంగతి అతన్ని కలవరపెట్టిన పరిస్థితులు లేవండి దేవుని మాటను లక్ష్యముంచిన దినాల్లో. అయితే ఎప్పుడైతే దేవుని మాటను నిర్లక్ష్య పెట్టారో పరిస్థితులు మారిపోయినాయి. స్వయంగా ఏ దేవుడైతే వారికి రూపాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే వారికి ప్రాణం ఇచ్చాడో, ఆ దేవుడే వారిని తన ఎదుట నుండి తోలివేశాడు. వారిని బయటికి తోలివేసిన తరువాత అప్పటి వరకు ఏ విధమైనటువంటి శ్రమ పడకుండా నిరభ్యంతరంగా దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని అనుభవించి ఏదైనా వనములో తింటూ త్రాగుతూ సుఖిస్తూ పని చేసుకుంటూ ఎంతో విశ్రమించినటువంటి ఆ ఇద్దరు దేవుడు తోలివేసిన తర్వాత భయంకరమైనటువంటి శ్రమలకు వారు లోనైపోయారు, గురి కాబడ్డారు. వెళ్ళిన తరువాత ఏం చేయాలి, తినడానికి ఏంటి? దేవుడు అన్నాడు, నువ్వు నేలను సేద్యపరిచి ఆహారాన్ని లేక పంటను పండించాలి, ఇదే నీకు ఉన్నటువంటి పని. బయటికి వెళ్ళిన తరువాత అప్పటి నుండి మొదలైంది మనుషుని యొక్క శ్రమ, మనుషుని యొక్క కష్టం, మనుషుని యొక్క పనితనం, ఇవన్నీ కూడా మెల్లగా సరే పాపం చేసాం, బయటకు వచ్చామన్న తరువాత వారు కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి వారికి ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు, కయీను, హేబేలు. అయితే వారిద్దరు కూడా ఎదిగారు. ఆ కయీను, హేబేలు కూడా మరి దేవునికి మొట్టమొదటిసారిగా అర్పణ, వర్షిప్, ఆరాధన చేసినటువంటి పరిస్థితి. వారి మనస్సులను బట్టి దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణను త్రోసివేశాడు. దేవుడు అంగీకరించాడు హేబేలు యొక్క అర్పణ, దేవుడు అంగీకరించలేదు కయీను అర్పణ. ఇప్పుడు అంగీకరించింది ఎవరు, అంగీకరించనిది ఎవరు? దేవుడు. ఈ విషయానికి అన్నదమ్ములు ఇద్దరు వాదులాటకు దిగి, ఏ ఒక్కరు లేరు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరు కూడా పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి కొట్టి చంపేశాడు. ఫస్ట్ మర్డర్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టి, దేవుని మాటను అగౌరవపరిచి, దేవుని మాటను త్రోసివేసినటువంటి మనుషుని జీవితంలో ఒక్కొక్కటిగా ఎంత శ్రమకు వెళ్ళిపోతుందో, ఒక్కొక్కటిగా మెట్టు దిగుతూ ఎంత పతనానికి వెళ్ళిపోతా ఉన్నదో పరిస్థితి మీరు గమనించండి.
సరే కష్టపడి ఏదో చేసుకుందాంలే, బ్రతుకుదాంలే అని అనుకున్నటువంటి సమయంలో దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. సరే వాళ్ళని పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. స్వయంగా తోబుట్టువులైనటువంటి వారు, రక్త సంబంధికులైనటువంటి వారు ఒకడి మీద ఒకడు పడి కొట్టుకుని చనిపోయేసరికి ఎంత దారుణమైనటువంటి బాధ తల్లిదండ్రులకు ఉంటుందో ఆలోచన చేయండి. అది వరకు లేనటువంటి శ్రమ, అంతవరకు లేని శోధన, అంతవరకు లేని కన్నీరు, అంతవరకు లేనటువంటి మానసిక వ్యధ మనుషుని జీవితంలోనికి అమాంతంగా వచ్చి చేరిపోయింది. ఎందుకయ్యా ఇంత శ్రమ వచ్చింది, ఎందుకయ్యా ఇంత బాధ వచ్చింది అని అంటే దేవుని మాటను నిర్లక్ష్య పెట్టడం ద్వారానే. ఒకసారి ఆలోచన చేయండి. ఆదామే గనక దేవుని మాటను లక్ష్య పెట్టి దేవుడు వద్దన్నటువంటి ఆ చెట్టు దగ్గరికే వెళ్ళకపోతే, నిజంగా చెప్తా ఉన్నా, నేను ఇలా స్వార్థ చేయక్కర్లా, మీరు అంత కష్టపడి ఆ మొబైల్ ఫోన్ ఆన్ చేసుకుని అలా దేవుని వాక్యాన్ని వినాల్సిన అవసరము ఉండదు. ఎందుకో తెలుసా? పాపమే మన బ్రతుకుల్లో ఉండేది కాదు, శాపమే మనకు వచ్చేది కాదు. మనం దేవునితో నిరంతరము సదాకాలం సంతోషించేవారమేనేమో. కానీ వారు భయంకరమైనటువంటి రీతిన దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టారు, దేవుని మాటను అలక్ష్య పెట్టారు, దేవుని మాటను గౌరవించలేదు. ఫలితంగా పాపం వచ్చి చేరింది. ఆ పాపము మనుషుని జీవితంలో విపరీతమైనటువంటి క్షోభకు, విపరీతమైన కన్నీటికి కారణమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను అడుగుతా ఉన్నాను, మీలో ఎంతమంది దేవుని మాటకు విలువనిస్తూ ఉన్నారు? ఎంతమంది? పెద్ద పెద్ద విషయాలు కాదండి, నా జీవితం మారిపోయింది, నేను సాక్ష్యము, నా రక్షణ, ఇవి కాదు. చిన్న చిన్న విషయాల్లో దేవుని మాటకు లోబడతా ఉన్నామా? చిన్న చిన్న విషయాలు. ఏంటా చిన్న విషయాలో చెప్పనా? నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళాలి, చిన్న విషయం, చిన్న బాధ్యత. దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటావా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, యెషయా గ్రంథంలో. అండ్ హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25లో దేవుని రాకడ సమీపించే కొద్దీ మరి ఎక్కువగా ఆరాధనల్లో పాల్గొనండి. అండ్ శిష్యుల విషయానికి వచ్చేసరికి వారైతే ప్రతిదినము ఇంటింటా కూడుకొనుచు, రొట్టె విరుచుచు దేవుని యొక్క నామాన్ని స్తుతించినటువంటి పరిస్థితి. సో చిన్న విషయంలో దేవుని మాటను మనము లక్ష్య పెడతా ఉన్నామా? చిన్న విషయం, పెద్ద విషయం అక్కర్లా, నువ్వు వెళ్ళి పాటలు పాడక్కర్లా, నువ్వు ప్రసంగాలు చేయక్కర్లా, అంతవరకు వద్దండి. చిన్న విషయం, దేవుని మాటకు లోబడతా ఉన్నామా? నేను ఎక్కడ దేవుని మాటను నిర్లక్ష్య పెట్టానండి అని దబాయించేవాళ్ళు ఎక్కువ. దబాయించడం కాదు, మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని మాటకు నేను ఎక్కడ నిర్లక్ష్య పెట్టాను, దేవుని మాటను నేను ఎక్కడ త్రోసివేశాను? చిన్న విషయం అడిగాను. చర్చ్కి వెళ్తూ ఉన్నారా రెగ్యులర్గా? లేక కరోనా అని చెప్పి ఇంటి దగ్గర ఆదివారం కూడా మామూలు రోజులాగానే ఇంట్లోనే ఉండిపోతూ ఉన్నారా? నిజంగా దేవుని మాటకు మనము లోబడిన వారమైతే, ఆయన మాటను లక్ష్య పెట్టే వారమే అయితే, కరోనా కాదు ఏ రోగం వచ్చినా కానీ మనం దేవుని సన్నిధిలోనే ఉంటాం. చర్చెస్ ఓపెన్ అయినాయి. ఇప్పటికీ కరోనా కారణంగా చర్చెస్ క్లోజ్ అయ్యి ఎక్కడా లేవు, దేవుని దయ వల్ల అన్నీ ఓపెన్ అయినాయి. దాదాపు అందరూ కూడా వ్యాక్సినేషన్ పొందుతూ ఉన్నారు, వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా, స్కూల్స్ కూడా ఈ రోజు నుంచే ఓపెన్ అయినాయి కదా. సో దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం చూపించేటువంటి ఈ కారణాలు దేవుని మాటను నిర్లక్ష్య పెడుతున్నట్లా కాదా? ఆదాము హవ్వ దేవుని మాటను నిర్లక్ష్య పెట్టారు, గౌరవముగా చూడలా, దేవుని మాటను లక్ష్యముంచలేదు. ఫలితంగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు కూరుకుని పోయారు. ఏ మనుష్యుడు వారిని బయటకు తీసుకుని రాలేనంతగా. ఈ రాత్రిలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటను లక్ష్య పెట్టకపోతే అపవాది మనలను, మన జీవితాలను నాశన కూపానికి లాక్కుని పోతాడు. దేవుని మాటను మనం లక్ష్యం ఉంచాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రారంభంలో మనం చదివినటువంటి దేవుని వాక్యం, యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచండి, ఆయనను మీరు శ్రద్ధ వహించండి. మనుష్యుడు ఎంత గొప్పోడైనా, మనుష్యుడు ఎంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన వాడైనా, మనుష్యుడు ఎంత ధనాన్ని కూర్చుకున్నవాడైనా, దేవుడు లేకుండా మనుష్యుడు బ్రతకలేడు. దేవుడు లేకుండా మనుష్యుని జీవితానికి సార్థకత అనేది రాదు. దేవుడు అవసరం, దేవుని మాట అవసరం. ఈ రాత్రి సమయంలో దేవుని నమ్మినటువంటి వారైనటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా, దేవుని మాటను త్రోసివేయొద్దండి. ప్రతి ఆదివారం మీరు చర్చిలో వింటూ ఉన్నారు, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం
మన సంఘ విశ్వాసులు ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని మేము ప్రకటిస్తూ ఉండగా వింటూ ఉన్నారు. ఎంత మేరకు దేవుని వాక్యాన్ని మనం లక్ష్య పెడతా ఉన్నాం. వినేసి విడిచిపెట్టేవారమైతే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. దేవుని మాటను లక్ష్యముంచండి, దేవుని లక్ష్యముంచండి, యేసయ్యను లక్ష్యముంచండి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ నా ప్రాణముల కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. మనము చనిపోవలసినటువంటి ఆ యొక్క స్థితిలో, ఆ స్థానములో ఆయన నిలబడ్డాడు. మనలను బ్రతికించాడు, మనకు ప్రాణ భిక్ష పెట్టాడు. అలాంటి యేసయ్యను మర్చిపోవడం అంతకన్నా దారుణమైనటువంటి మరొక సంగతి జగత్తులో మనుషుని యొక్క చరిత్రలో ఉండదండి. కాబట్టి దేవుని లక్ష్యం ఉంచాలి. రెండవ విషయం ఏంటంటే, యేసుక్రీస్తును అనగా దేవుని మాటను మనము లక్ష్యం ఉంచిన కారణంగా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదకరమైన లాభమేంటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి కార్యం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మనకి బాగా పరిచయమైనటువంటి సందర్భం ఇది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయానికి వెళతా ఉన్నారు. ఆ దేవాలయము పేరు శృంగారం అనబడు దేవాలయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది 3వ దినమున పునరుత్థానుడై లేచి తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ తన యొక్క శిష్యులైనటువంటి వారికి, చేరినటువంటి ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి 120 మంది మీద దేవుని యొక్క ఆత్మ దిగిరాగా దేశములలో, ప్రపంచంలో అనేక ప్రాంతాలకు చెల్లాచెదురుగా అక్కడికిక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను మోసుకుని వెళ్ళి ప్రకటన చేస్తున్నటువంటి దినాలు. అయితే పేతురు యోహానులు ఒక రోజున దేవుని మందిరానికి వెళ్ళుచున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ దేవాలయము వెలుపల గుమ్మము దగ్గర, ఆ ప్రక్కన ఉన్నటువంటి గోడ దగ్గర పుట్టినప్పటి నుండి నడవడమే ఎరగనటువంటి ఒక కుంటివాడు మోసుకుని రాబడతా ఉన్నాడు. దేవాలయము వెలుపల ఆ గోడ దగ్గర కూర్చుండబెడతా ఉన్నారు. దేవాలయంలోనికి వెళ్ళేవారు, వచ్చేవారు ఆ భిక్షగాడు అడుగుతున్నటువంటి ఆ భిక్షగాని యొక్క మాటకు, లేకపోతే భిక్షగాని యొక్క అభ్యర్థనకు మనసున్న వాళ్ళు సాయం చేస్తూ ఉన్నారు, వేస్తూ ఉన్నారు, లేకపోతే లేదు. ఇదే అతని యొక్క దైనందిన కార్యక్రమం, దినచర్య అని చెప్పొచ్చేమో. మరి అతడు ఏ పని చేయలేడు గనుక అతడు ఆ రకంగా కూర్చుని అడుక్కునేటువంటి పరిస్థితిని వృత్తిగా ఎంచుకున్నాడు. ఉదయాన్న కొంతమంది తీసుకుని వచ్చి కూర్చుండి పెడతా ఉన్నారు, మరలా రాత్రి అయ్యేసరికి తీసుకుని వెళ్తా ఉన్నారు. సో అద్భుతమైనటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్తా ఉన్నప్పుడు అందరినీ అడిగినట్లుగానే ఈ కుంటివాడు పేతురు యోహానులు కూడా భిక్షం అడిగాడు. పేతురు యోహానులు ఆ మాట విన్నప్పుడు నిలిచిపోయారు. అంటే కాని మాట ఏదో అన్నాడు అన్నట్లుగా నిలిచిపోయారు. ఇతడు అందరినీ అడిగినట్లుగానే పేతురు యోహానులు అడగగానే పేతురు యోహానులు అలా నిలిచిపోయి 4వ వచనాన్ని చూసినట్లయితే పేతురును యోహానును ఆ భిక్షగానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. మనం ఎక్కడైనా నడిచిపోతా ఉన్నప్పుడు, లేకపోతే దేవాలయాల దగ్గరే కానివ్వండి, బయట ఎవరైనా భిక్షం అడుగుతూ ఉంటే వారికి మనకు తోచినంత వేసేసి వెళ్ళిపోతాం తప్ప ఆ వ్యక్తితో మనం మాట్లాడం, ఆ వ్యక్తిని పరామర్శించం. ఎలా ఉన్నావు ఏంటి అనేటువంటి పరిచయాలు, లేకపోతే కుశల ప్రశ్నలు అడగం. అంటే మనం చేయం అలాగా. కానీ దానికి భిన్నంగా పేతురు యోహానులు నిలబడి ఏయ్ మా తట్టు చూడు అన్నాడు. అనగానే వాడు ఏం చేశాడు చూడండి, 5వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి యందు లక్ష్యముంచెను. ఆ మాటను గమనించు. మా తట్టు చూడు అని పేతురు యోహానులు అనగానే ఈ భిక్షగాడు వారి వైపు అలానే చూస్తూ ఉన్నాడంట.
వారి యందు లక్ష్యముంచెనో. దేవుని సేవకులు వారు, దేవుని యొక్క దాసులు వారు, దేవుని యొక్క శిష్యులు వారు. వారు అన్నటువంటి మాటకు ఇతడు ఎంత లోబడ్డాడో గమనించాలి. దేవుని మాటకు, దేవుని యొక్క మాటకు మనము లోబడుతున్నామా, లక్ష్యముంచుచున్నామా, శ్రద్ధ వహిస్తూ ఉన్నామా? ఒకవేళ పేతురు యోహాన్లు మా తట్టు చూడు అని అన్నప్పటికీ వాడు వీరి వైపు తిరగకుండా, వీరి వైపు చూడకుండా తనకున్నటువంటి ఏవో పనులు లేకపోతే మరి ఇంకేవేవో సర్దుకుంటూ ఉన్నట్లయితే పేతురు యోహానులను గౌరవించినట్లు కాదు, పేతురు యోహానులను లక్ష్యముంచినట్లు కూడా కాదు. అంటే వీళ్ళేదో చెప్పారు, తనేదో తను చేసుకుంటున్నాడు అన్నట్లుండేది. కానీ అలా లేదు. అక్కడ మొత్తం అన్నీ ఆపేశాడు. మా తట్టు చూడమని చెప్పగానే పేతురు యోహానుల వైపే చూస్తూ ఉన్నాడు. అంటే పేతురు యోహానుల మాటకు గౌరవం ఇచ్చాడు, పేతురు యోహానుల మాట మీద శ్రద్ధ వహించాడు. సో ఏం జరిగింది మనం చూసినట్లయితే 6వ వచనం, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చొచ్చున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందిన. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఎంత అద్భుతమైనటువంటి సందర్భమో గమనించండి. దేవుని సేవకుల మాట, అది దేవుని మాట. ఆ దేవుని మాటను అతడు గమనించి ఆ మాటకు లోబడి గౌరవించి వారి వైపే చూస్తూ ఉన్నాడు. బైబిల్లో వాడబడినటువంటి మాట లక్ష్యముంచాడు, వారిని లక్ష్యముంచాడు. దాని కారణంగా అతడు పొందినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? అది వరకు నడవని, అది వరకు నడకే ఎరుగని ఆ జీవితంలో నడవడం మాత్రమే కాదు, గంతులు వేయుచు దేవుని స్తుతించిన సందర్భం. దేవుని మాటను లక్ష్యముంచనటువంటి ఆదాము అది వరకు చూడని భయంకరమైన వేదనను పొందితే, దేవుని మాటను లక్ష్యముంచినటువంటి ఈ కుంటివాడు అది వరకు నడవనటువంటి అనుభవాన్ని, నడతను, నడకను, గంతులు వేసే అనుభవాన్ని అతని బ్రతుకులోనికి తెచ్చుకున్నాడు. పేతురు ఏమన్నాడు? నా దగ్గర వెండి బంగారాలు ఏం లేవయ్యా, అయితే మాకు కలిగిందే నీకు ఇస్తా ఉన్నాం అని చెప్పి అతను చేయి పట్టుకుని, అతను మాట్లాడడానికి అవకాశమే లేకుండా ఈయనే మాట్లాడి అతను చేయి పట్టుకుని దిగ్గున లేవనెత్తగానే ఏం జరిగింది అనంటే, అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి అద్భుతమైన కార్యాన్ని జరిగించింది. అప్పటి వరకు నడకే ఎరగని బిగిసిపోయినటువంటి నరాలు, ఎముకలు, కండరాలు, రక్తనాళాలు మొత్తం అన్నీ కూడా వర్క్ చేయడం ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగిపోయింది, అద్భుతమైనటువంటి రీతిలో. ఎప్పుడైతే అలా అతని యొక్క కాళ్ళలో బలము దేవుని యొక్క కృపను బట్టి ప్రభావముతో నింపబడ్డాయో, అతడు లేచి నిలిచి నడిచాడు. అతడు నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మాటను లక్ష్యముంచేవాడు అంతవరకు చూడని ఆశీర్వాదాలను వారు చూస్తారు. ఆమేన్. దేవుని మాటను శ్రద్ధ వహించేవారు, దేవుని మాటకు లోబడేటువంటి వారు అంతకు మునుపు చూడనటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను వారి జీవితాల్లో వారు పొందుకుంటారు. కాబట్టి మనం దేవుని మాటను లక్ష్యముంచినట్లయితే ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో, దేవుని మాటను మనము నిర్లక్ష్య పెడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం ఈ రాత్రి సమయంలో విన్నాం. సో నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. గమనించండి ఎంత ప్రమాదకరమైనది అని అంటే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం డ్రైవ్ చేసుకుంటూ బైక్ మీద వెళ్తూ ఉన్నాం, చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నాము, రద్దీగా ఉంది రోడ్డు. ఆ టైంలో ఒకవేళ గనక నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ సరైనటువంటి రీతిన బైక్ని కంట్రోల్ చేయనటువంటి పరిస్థితే అయితే, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే, ఆ బండి ఆ మిగతా వెహికల్స్ని డాష్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆ బైక్ మీద కూర్చున్నటువంటి వ్యక్తి ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి. నిర్లక్ష్యం అనేది ఏ దశలో ఉండడానికి వీల్లేదు.
భౌతికంగా నిర్లక్ష్యం కూడా చాలా ప్రమాదం. ఒకవేళ అనారోగ్యం వచ్చింది, తగ్గిపోద్దులే అని కూర్చుంటే ముదిరి 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 టైఫాయిడ్ అవుతుంది, ఆ తర్వాత మలేరియా, తర్వాత డెంగ్యూ, ఇంకా ఏవేవో కలిసి వచ్చి మొత్తానికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చేస్తుంది. సో నిర్లక్ష్యం అనేది ఏ దశలోనూ ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అదే రీతిన దేవుని వాక్య సంబంధమైనటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం నువ్వు చేస్తే నష్టపోయేది కూడా నువ్వే. నువ్వు నిర్లక్ష్యం చేస్తే పాస్టర్ నష్టపోడు, నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ భర్త నష్టపోడు, నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ బిడ్డలు నష్టపోరు. ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వారే నష్టపోతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారే నష్టపోతారు. గమనించండి, ఆదాము హవ్వ వారిద్దరూ నిర్లక్ష్యం పెట్టారు. నిర్లక్ష్యం చేసిన కారణంగా వారిద్దరు నష్టపోయారు. దాని ఫలితము పాప భారము తమ బిడ్డలు ఇదిగో మనం ఈ రీతిగా ఆ భారాన్ని మోస్తా ఉన్నాం. దేవునికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాపములన్నిటినీ కూడా ఆయన తన భుజం మీద మోసి మనలను విడిపించాడు. మనకు దొరికినటువంటి అద్భుతమైనటువంటి విమోచన అది. అయితే ఈ రాత్రిలో నేను తెలియచెప్పే మాట ఏమిటంటే, దేవుని మాటను దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఏమో ఈ రోజుల్లో విస్తారంగా దేవుని వాక్యం వినపడతా ఉంది. ఇంతకుముందైతే చర్చ్లోకి వెళితేనే దేవుని వాక్యాన్ని వినేవాళ్ళం, అండ్ టీవీలో మామూలుగా వినపడతా ఉండే ఎవ్రీ డే అండ్ ఎవ్రీ అవర్. ఇప్పుడైతే చర్చెస్ అప్పుడప్పుడు క్లోజ్ అయినటువంటి పరిస్థితుల కారణంగా ఆన్లైన్ ఎక్కువైపోయినాయి. అంటే ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఈవెన్ జూమ్లోను లైవ్స్ ఎక్కువైనాయి. అంటే ఒక మాటలో చెప్పాలనంటే ఈ కరోనా కారణంగా వాక్యం పెరిగింది. ఈ కరోనా కారణంగా ఎక్కువగా లైవ్లో దేవుని వాక్యం పెరిగింది. అండ్ ఈ కరోనా కారణంగా ఎక్కువ మంది దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం ఏర్పడింది. దీన్ని బట్టి మనం చూసినట్లయితే బైబిల్ చెబుతున్నటువంటి రీతిగా చివరి దినాల్లో దేవుని వాక్యం విస్తారముగా చాలా చాలా ఎక్కువగా ప్రకటించబడుతుంది. అదే జరుగుతూ ఉంది. మరి ఎక్కువగా ప్రకటించబడుతున్నటువంటి ఆ సమయాల్లో దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే దేర్ విల్ బి ఏ డే, ఒకరోజు రానే వస్తుంది. దేవుని వాక్యం చెప్తా ఉంది, అది దేవుని వాక్యం దొరకనటువంటి క్షామ కాలము అని అంటా ఉన్నాడు. అంటే ఆ తరువాత దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉండరు, దేవుని వాక్యం వినేవాళ్ళు ఉంటారు కానీ చెప్పేవాళ్ళు ఉండరు, చదవడానికి కూడా అవకాశం లేని సందర్భాలు. సో ఇవన్నీ కూడా మనం గమనించి దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు, ప్రకటించబడుతున్నప్పుడు నిర్లక్ష్య పెట్టగా అంగీకరిద్దాం. దాని ప్రకారంగా జీవించడానికి మనం సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. మొదటే చెప్పాను, మనం శక్తి వంచన లేకుండా మనము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. నువ్వు నేను ప్రయత్నం చేయకుండా ప్రభు నాకు అసలు కుదరట్లేదని అంటే అసలు అడుగు ముందుకేయి అని దేవుడు అడుగుతాడు. ఆ వాక్యానుసారం నడవడం కష్టమని నువ్వు బయట నిలబడి దూరంగా నిలబడి ఏవేవో అనాలిసిస్ చేయడం కాదు. అడుగు ముందుకేసి నీవు దేవుని యొక్క కార్యాన్ని అబ్జర్వ్ చేయి. పేతురు నీటి మీద అడుగు పెట్టకుండా ప్రభువా ఈ నీరంతటిని కూడా సాలిడ్ చేసేయి, నేలలా చేసి అప్పుడు నేను నడిచొస్తాను అనలేదు కదా. పేతురు ఏమన్నాడు? నిజంగా నువ్వే అయితే నీ వలే నీటి మీద నడవడానికి నాకు అధికారం రావయ్యా అన్నాడు. దేవుడు అన్నమాట అది. రమ్మన్నాడు. రమ్మని చెప్పగానే అడుగు బయట వేసి, తన పడవలో నుండి అడుగు బయట వేసి నీటి మీద నడిచెళ్ళాడు. సో మనం ప్రయత్నం చేయాలి, అడుగు ముందుకేయాలి. దేవుని వాక్యానుసారం నడవడానికి మనం తప్పనిసరిగా అడుగు ముందుకేయాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనం దీవించబడతాం. సో దేవుని వాక్యాన్ని, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టినటువంటి ఆదాము హవ్వలు ఎలా నష్టపోయారో బైబిల్ చెప్పింది. దేవుని మాటను లక్ష్యముంచినటువంటి ఆ భిక్షగాడు ఎంత దీవెన చెందాడు, ఎంత దీవెన పొందాడో, ఎంత దీవెనగా మారాడో మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరిలో ఎవరి వలె ఉండాలని నీవు కోరుకుంటున్నావు నీవే తేల్చుకో. మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ వహిద్దాం. ప్రకటింపబడుతున్న దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విందాం. ఆ వాక్యము ప్రకారముగా జీవించడానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. మిగతాది దేవుని ఆత్మ చూసుకుంటుంది. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.